నమస్కారం గురుగారు. నమస్కారం. అన్ని విశేషణాలు అక్కలేదండి నాకు. స్పష్టంగా ధైర్యంగా అవసరమైనప్పుడు సంప్రదాయవాదులను కూడా ఎదిరించారు. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్లో నాకు అనిపించినప్పుడు వాటిని ఖండించాను. మన దారి నుంచి కొంచెం పక్కకొద్దామా, అదే పట్టుకు వేలాడతాను కూడా. మీరు సప్తపదిలో స్పృశించిన అంశం ఇప్పటికి కూడా అటువంటి అంశాలను చూసి భయపడుతూ ఉంటారు. మ్యారేజ్ అనేది రెండు మనసుల్ని కలిపే వ్యవస్థ తప్ప రెండు శరీరాలని కలిపే లబ్ధ ప్రతిష్ఠులైన సూపర్ స్టార్స్ని మీతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మీరు చాలా కథలకు చంద్రమోహన్ గారిని నేర్చుకున్నారు. కృష్ణుడి వేషమో లేకపోతే ఓ భీముడి వేషం ఉందనుకోండి, చంద్రమోహన్ ఊహించలేము. ఇప్పుడున్న తరం హీరోల్లో ప్రతి ఒక్కరూ మీతో ఓ సినిమా చేస్తే బాగుండు వాళ్ళ జీవితంలో. పవన్ కళ్యాణ్ గారు అనిపించినప్పుడు ఆ మాట కూడా అంటూ ఉంటారు, మీతో సినిమా చేయాలి. 100% ఈ నటుడు నాకు సంతృప్తి కలిగించాడు ఒక దర్శకుని కోణంలో. నేను గంగానది దగ్గరికి వెళ్ళి ఊరినే ఒక చెంబు నీళ్ళే తెచ్చుకున్నాను. బిందెలతో తెచ్చుకోవాల్సినంత, ట్యాంకర్స్తో తెచ్చుకోవాల్సినంత నీళ్ళు. కమల్ హాసన్ గారితో మటుకు మీకున్న అనుబంధం, చిరంజీవి గురించి చెప్పినా, కమల్ హాసన్ గురించి చెప్పినా, మరొకరి గురించి చెప్పినా, బాలకృష్ణ గురించి చెప్పినా, నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏమిటంటే, టైంకి రాక నానా ఇబ్బంది పెట్టి ఇది ఎందుకు చేయాలి, ఇలా ఇటు చేస్తే ఏమిటి అని వాగ్వివాదం పెట్టుకుని, వాడు ఏదో ఇచ్చానండి బట్టలు, నేను నాకు నచ్చలేదు అందుకని మా ఇంటి వచ్చి నేను వేసుకొచ్చాను బట్టలు, మనతో 9 గంటలకు వస్తానని చెప్పి రాత్రి 1 మధ్యాహ్నం 2 గంటల దాకా రాక, వచ్చిన తర్వాత కూడా ఈ మాత్రమైనా ఐఎమ్ సారీ అని చెప్పకుండా